ఎంత డబ్బులు సంపాదించిన కోటీశ్వరుడైనా ఏమీ లేని పేదవాడైనా మరణం నుండి తప్పించుకోలేడు. టెక్నాలజీలో ఎంత ముందున్నా చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించే టెక్నాలజీ మన వద్ద లేదు. భూమి మీద ఉన్న ప్రతి జీవికి మరణం అనేది తప్పకుండా వస్తుంది. కొంతకాలం పాటు మనతో గడిపిన వ్యక్తి కూడా అకస్మాత్తుగా మనల్ని వదిలి వెళ్లిపోతాడు. ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు, పరువు, కుటుంబ సభ్యులను అందరినీ విడిచి వెళ్లిపోతారు. మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది? అసలు మరణించిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? నిజంగా యమలోకం అనేది ఉందా? అసలు 13 రోజుల పాటు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. మనకు తెలిసిన వారు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ డెడ్ బాడీని చూసి మనం భయపడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి వేరవుతుందో అప్పుడు వెంటనే ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోదు. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉంటుంది. మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది ఫలించక దూరం వెళ్ళలేక కుటుంబ సభ్యులను చూసి బాధపడుతుంది. మరోవైపు చనిపోయిన వ్యక్తిని కొత్త బట్టలతో చుట్టి కాళ్ళు కదలకుండా కట్టి నోటిలో తులసి రసం పోసి డెడ్ బాడీని చితికి చేర్చేందుకు దగ్గర వాళ్ళు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత గంధపు చెక్కలపై లేదా మామూలు చెక్కలతో చితిని పేర్చి దహనం చేస్తారు. పూర్తిగా కాలే వరకు కుటుంబ సభ్యులైతే అక్కడ ఉండరు. కానీ కాటిక కాపరి మాత్రం పూర్తిగా కాలే వరకు చూస్తాడు. దీన్ని మనం అంతిమ యాత్ర అని పిలుస్తాం. ఆ తర్వాత 13 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తాం. చివరి రోజైతే 13వ రోజు పెద్ద కార్యం చేసి కాకులకు పిండం పెడతారు. ఆ పిండం తినడం వల్ల చనిపోయిన వారి యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్ముతారు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది అని డౌట్ వస్తుంది కదా. నిజానికి వారి యొక్క పాప పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేసిన వారు స్వర్గానికి, పాప పనులు చేసిన వారు నరకానికి వెళ్తారని అందరి నమ్మకం. అయితే ఇక్కడ ఆత్మ ప్రయాణం 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 13 రోజుల పాటు అడుగు అడుగున పరీక్షలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. కుటుంబ సభ్యులు 13 రోజు పెద్ద కార్యం చేసిన తర్వాత ఆత్మకు విముక్తి కలుగుతుందని అంటారు. మరికొన్ని పురాణాల ప్రకారం మరణం తర్వాత 3 గతులు ఉంటాయి. ఉదర్వ గతి, స్థిరగతి, అధోగతి. మొదటి గది అంటే ఉదర్వ గదిలో మనిషి పరలోకంలో విహరిస్తాడు. ఎవరైతే మంచితనం, నిజాయితీ, సహాయం చేసే గుణం వంటి లక్షణాలతో బ్రతుకుతారో అలాంటి వారు ఈ గతికి చేరుకుంటారు. ఈ గతికి చేరుకున్న వారికి దేవతల అనుగ్రహంతో పాటు మళ్ళీ మనిషిగా పుట్టే అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో అంటే నిజాయితీ లేకపోవడం, మోసాలు చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రులను చూడకపోవడం, ఇతరులను బాధ పెట్టే పనులు చేసేవారు స్థిరగతి మరియు అధోగతికి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు క్రిమి కీటకాలుగా, నీటిలో చేపలుగా, కుక్కలుగా, జంతువులుగా జన్మిస్తారు. అయితే మనిషి చనిపోయాక ఆత్మ దేహం నుండి వెళ్లిపోయాక అది ఏ మార్గంలో వెళ్తుంది అంటే అది కూడా జీవితకాలంలో చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది. అవి ఏ మార్గాలు అంటే అందులో మొదటిది ఉత్పత్తి వినాశన మార్గం, రెండవది అచ్చన్న మార్గం, మూడవది ధూమ మార్గం. అచ్చన్న మార్గం విషయానికి వస్తే ఈ దారి దేవలోకంలో దేవతలకు సేవలు చేయడానికి వెళ్లే దారి. ధూమ మార్గం అనేది పెద్దలకు సేవలు చేయడానికి వెళ్లే దారి. ఇక ఉత్పత్తి వినాశన మార్గం నరకానికి వెళ్లే దారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాలలో తిరగడం పూర్తయ్యాక మృత్యులోకానికి రావాల్సి ఉంటుంది. ఇక్కడే చాలా ఆత్మలు పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటాయి. యజుర్వేదం ప్రకారం మనిషి మరణించాక ఆత్మ తన దేహం నుంచి విడిపోయి బ్రహ్మలోకంకు వెళ్తుంది. బ్రహ్మలో కలుస్తుంది. మంచి పనులు చేసిన వారు స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్లడమే కాదు, వారు దేవతలుగా కావచ్చు. కానీ తప్పుడు పనులు చేసేవారు అలాగే కొంతకాలం ప్రేతాత్మలుగా తిరుగుతారు. అందులో కాస్త మంచి పనులు చేసిన వారు మళ్ళీ పునర్జన్మ పొందుతారు. ఇలాంటి వారు చనిపోయిన 13 రోజుల తర్వాత యమపూర్కి వెళ్తారు. గరుడ పురాణం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అదేంటంటే వైతరి నది. ఈ నది ఎప్పుడు చీము నెత్తురుతో పారుతూ ఉంటుంది. గోవులను ప్రేమగా చూసుకునేవారు చనిపోయిన తర్వాత ఈ నదిని సులువుగా దాటేస్తారంట. లేదంటే ఈ నదిలో పదే పదే పడిపోతూ ఉంటారంట. ఒకవేళ పైకి లేచిన యమదూతలు వారిని ఆ నీటిలో పడేస్తారంట. అలా అక్క నుండి ఆత్మ పుష్పపదం అనే మరో కాలువను దాటాల్సి ఉంటుంది. ఆ నది అందమైన కలువ పూలతో స్వచ్ఛమైన నీటితో ఉంటుంది. ఈ నీటి దగ్గరలోనే కొలను దగ్గర ఉండే చెట్టు కింద ఆత్మ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుందంట. ఆ సమయంలో పిల్లలు చేసే పిండ ప్రదానాన్ని ఆ ఆత్మ తింటుంది. ఆ తర్వాత యమలోకానికి వెళ్తుందంట. ఇవన్నీ పూర్వీకుల గ్రంథంలో రాసి ఉన్నాయి. ఇవి వినడానికి సైన్స్ ఫిక్షన్ లో ఉన్న నమ్మక తప్పదు. ఒక దేశం నుండి మరొక దేశంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుకునేంత టెక్నాలజీ, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించుకునేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. కానీ ఇంత టెక్నాలజీ మన వద్ద ఉన్న మనిషిని బ్రతికించలేకపోతున్నాం. దీన్ని బట్టి మన నమ్మక తప్పదు.